శ్రీ వెంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతిశిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. జనక ఉవాచ బ్రాహ్మణేనేహ జన్మ ప్రభృతి తచ్ఛృణు కృతోపనయనస్తాత భవేద్వేదపరాయణః తపసా గురువృత్యా చ బ్రహ్మచర్యేణ చాన్వితః దేవతానాం పితॄణాం చ హృత్కృష్ణశ్చానసూయకః. కృష్ణ గోవింద నారాయణ ముకుంద మాధవ శ్రీహరి పద్మనాభ దామోదర అనే దివ్యనామాల్ని స్మరిస్తూ ఈ వెంకటాచల క్షేత్రానికి ఇచ్చేసి ఆ దేవదేవుని దివ్యానుగ్రహాన్ని పొందాలనుకునేటువంటి పరమ భాగవతులకు పరమానందాన్ని కలిగిస్తోంది భగవత్ కథాశ్రవణం. అటు భగవన్నామ స్మరణం, భగవత్ కథాశ్రవణం, భగవద్ ఆరాధనం మనుష్య జన్మకు ఇవి సార్థకతని కలిగిస్తాయి. తక్కినవన్నీ కూడా లోక దృష్టిలో చాలా గొప్పవి కావచ్చు, కానీ మనుష్య జన్మని సార్థకం చేసుకోవాలి అనంటే భగవన్నామ స్మరణ చెయ్యాలి, భగవత్ కథాశ్రవణం చెయ్యాలి, భగవద్ ఆరాధనం చెయ్యాలి. భగవద్భావనతో ఈ సమస్తమైన ప్రపంచాన్ని చూడగలగాలి. అలాంటి స్థితి కలగాలంటే ఎంతో అవగాహన కావాలి. మనకు ప్రతి వ్యక్తి మీద ఒక దోష దృష్టో గుణ దృష్టో ఉంటుంది. వీడు చాలా మంచివాడు, లేదా వీడు చాలా చెడ్డవాడు, లేకపోతే మంచి చెడు రెండు ఉన్నాయి సమ్మిశ్రితంగా, ఇలాంటి భావాలు ఉంటాయి. కానీ మహానుభావులు ఎలాగ దర్శిస్తారు? వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. గీతలో అంటాడు, భాగవతంలో చెప్తారు, సమస్తమైనటువంటి ప్రపంచాన్ని, సమస్త జీవరాశిని భగవద్భావనతో చూస్తారట. అప్పుడు వారికి ద్వేషం ఉండదు, ఇంకొకటి ఉండదు, ఏది ఉండదు. భగవద్భావన కలిగినప్పుడు సర్వం భగవన్మయం, సర్వం విష్ణుమయం జగత్ అనేటువంటి స్థితికి వస్తారు. అదే మానవుడి యొక్క చరమగమ్యం. అది ఎలాగ పొందాలి, ఎలాగ పొందుతారు? మనకు సుఖయోగి చరిత్రలో వస్తారు. నారద మహాపురాణంలో మనం అక్కడ ఉన్నాం. అలాగనే శాంతి పర్వం మహాభారతంలో కూడా వస్తుంది. పంచభూతాలలాగా పవిత్రమైనటువంటి కుమారులు కావాలి అని తపస్సు చేశాడు, పరితపించాడు వ్యాస మహర్షి. సుఖయోగి పుట్టాడు.
అధ్యయనం చేశాడు, వేదాధ్యయనం చేశాడు. వేద సారమేమిటి తెలుసుకున్నాడు, తపస్సు చేశాడు. అయినా ఇంకా సందేహం కలిగి గురువు తండ్రి ఒకరే వ్యాస మహర్షి. ఆయన్ని అడిగాడు. ఆయన ఏం చేశాడు, జనక మహారాజు దగ్గరికి వెళ్ళమన్నాడు. యోగశక్తితో వెళ్ళవద్దు, నడిచి వెళ్ళి ఒక సామాన్య మానవుడిలాగా నడిచి వెళ్ళమన్నా. నడిచి వెళ్ళేటప్పుడు అనేక కష్టాలు, సుఖాలు, దుఃఖాలు, లాభ అన్నీ ఉంటాయి. సమత్వం యోగ ఉచ్యతే. ఆ సర్వ జీవరాశిలో ఉండేటువంటి ఆ పరమాత్మతత్వాన్ని, ఆత్మతత్వాన్ని అవగాహన చేసుకోవడానికి మహర్షులు ఎప్పుడు కూడా సంచారం చేస్తారు. అది పరివ్రజనము అంటే. పరమహంస పరివ్రాజకులు అంటూ ఉంటాం మనం. అంటే వారు ఎప్పుడు ఒకే చోట ఉండడు, సంచరిస్తూ ఉంటారు. తీర్థీకుర్వంతి తీర్థాని. ఉత్తమమైనటువంటి స్థానాలకు ఆ ఉత్తమ స్థితి కలగటానికి తమ తపస్సుని ధారపోస్తారు అలాంటి మహానుభావులు. సరే, ఆ నారద మహాపురాణంలో సుఖయోగి మిథిలానగరం వెళ్ళాడు. జనక మహారాజు రాలేదు, కానీ ఆ మంత్రుల ద్వారా ఒక గొప్ప భవనంలోకి వెళ్ళారు. ఆయనకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదంతా కూడా ఒక పరీక్ష. ఈయన ఎందుకు వచ్చాడో జనకుడికి తెలుసు. దానికి యోగ్యుడా కాదా? సామాన్యంగా మనుష్యుల యొక్క స్వభావం రాగద్వేషాల మీద తిరుగుతూ ఉంటారు. ఇది దాటితే కానీ ఆ పరమాత్మ తత్వం ఏమిటో అర్థం కాదు. మనం ఉన్నదేమో ఇక్కడ పక్షి ఎక్కడో తిరుగుతూ ఉంటుంది ఆకాశంలో గ్రద్ద, కానీ దాని దృష్టి హీనమైన పదార్థాల మీద ఉంటుంది. అట్లాగనే సామాన్యంగా మనుష్యులు చాలా గొప్ప గొప్ప భావాలు చెప్తారు. ఒక్కొక్కరిని మనం కదిలిస్తే అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడతారు. ఆత్మ అంటాడు, యోగం అంటాడు, ఇంకేదో అంటాడు, అలా చేయ. కానీ బుద్ధి సంకుచితంగా ఉంటాడు, దాన్ని దాటి వెళ్ళలేడు. ఈ రాగద్వేషాలు తొలగితే కానీ, ఆ బుద్ధి చిత్తం శుద్ధమైతేనే కానీ పరమాత్మ తత్వాన్ని అందుకునే యోగ్యత కలగదు. అందుకని ఇవన్నీ లోకంలో కనిపించేటువంటి ప్రలోభ పెట్టేటువంటివన్నీ కూడా వాటి విషయంలో చిన్నపిల్లవాడు కదా సుఖమహర్షి, 24 సంవత్సరాలు. మరి ఆ స్థితిని సాధించాడా లేదా? ఆ అధ్యాత్మ విద్యకు యోగ్యుడా కాదా? పరీక్ష. ఎవరికి పడితే వాడికి, ఎక్కడ పడితే అక్కడ చెప్పేది కాదది. ఉపన్యాసాల్లో చెప్పేది కాదు. ఒక గురువు, ఒక శిష్యుడు ఒక చక్కని అవగాహనతో వారిద్దరి మధ్య నడిచేటువంటి వ్యవహారం. సరే, ఈయనకు అనేక రకాలైనటువంటి స్థితులు చూపించారు. చక్కగా సుఖవంతమైనటువంటి భవనంలో శయ్య, అన్నీ ఆహారం, అన్నీ నివాసం, శయ్య, ఇవేవీ కూడా ఆయన్ని ఆకర్షించలేదు. సకాలంలో తాను చేయవలసిన స్నాన సంధ్యా జప అనుష్ఠానాదులు చేశాడు. అప్పుడు వచ్చాడు జనక మహారాజు. గురువుగారి కుమారుడు దానికే గురువు పుత్రుల్ని గురువుగారిలాగానే చూడాలి. అర్ఘ్యం అర్పించాడు, గోదానం చేశాడు, అవన్నీ స్వీకరించాడు. రాజు యొక్క క్షేమాధికం అడిగాడు. కుశలమవ్యయం కుశలాన్న ప్రమదితవ్యం. వేద శాసనం కుశలమేనా, ఆరోగ్యంగా ఉన్నారా? మనం అడగవలసిన మాట ఎవరైనా మనకు మిత్రులు కానీ బంధువులు కానీ వీరు ఎవరైనా కనిపిస్తే కుశలంగా ఉన్నారా, ఆరోగ్యంగా ఉన్నారా, ఆనందంగా ఉన్నారా, ఇవి అడగాలి. క్షేమాధికం అడిగాడు. శుకుని అనుమతితో ఆ గురువుగారి కుమారుడికి నమస్కారం చేసి క్రింద కూర్చున్నాడు. ఇక్కడ చాలా విచిత్రం. ఎప్పుడు కూడా గురువు ఉన్నతాసనంలో ఉండాలి, శిష్యుడు క్రింద కూర్చోవాలి కదా.
ఇక్కడ తారుమారి. గురువుగారి కుమారుడు సందేహం తీర్చుకోవడానికి వచ్చాడు. మరి ఆయనేమో ఉన్నత స్థానంలో ఉన్నాడు. రాజుగారు కింద కూర్చున్నాడు. జనకుని యొక్క మనస్సు వంశం చాలా ఉదారమైనటువంటి ఉదార సత్వాభిజన భూమౌ రాజా కృతాంజలి. నమస్కారం చేసి ఉదారమైనటువంటి స్వభావం కలిగిన ఆ మహారాజు శుకుడిని కుశలం అడిగాడు. స్వామి మహానుభావ, ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? సహజంగా మహానుభావులు మీరు, మాతో పని లేదు, మాకు పని ఉంటే మీ దగ్గరికే వస్తాం. రాజుల యొక్క పరిపాలనని కూడా పర్యవేక్షించి అధర్మ ప్రవృత్తితో వాడు నడిస్తే ఇది కాదు, ఇది ధర్మం అనేటువంటి ఆ చెప్పేటువంటి అధికారం ఋషికి ఉన్నది. ఎందుకని ఋషి ఏది అపేక్షించడు, రాజు దగ్గర నుంచి ఏది కోరడు, ఏ సుఖాలు కోరడు, ధర్మాన్ని ఆచరిస్తాడు, తపస్సు చేస్తాడు, కొన్ని సిద్ధులు ఉంటాయి, ఇంకా అనేకమైనటువంటి స్థితితో ఒక ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతాడు. కాబట్టి నిలదీసి అడగగలడు. మనం ఇవాళ ఆ స్థితిలో ఉన్నావా? దాన్ని ఏం చేసినా డబ్బులతో కొనుక్కోవచ్చు ఏదైనా అనే స్థితికి వచ్చేసాం. ఏది మంచి ఏది చెడు అనే జ్ఞానం ఉన్నా కూడా దాన్ని వినియోగించడల్లా. కాబట్టి మనం అన్నీ కూడా దౌర్బల్యాలకు లొంగిపోతే మనం ఎవడైనా సరే మనల్ని పరిపాలించేవాడు కానీ మనకి ఇంకేదైనా చెప్పే వాడిని అడగగలగమా మనం? కాబట్టి మనం ధర్మబద్ధంగా నడిస్తే ఎవరినైనా ఏ విషయంలో అయినా మనం ఇది ధర్మము అని చెప్పగలం, అడగగలం, నిర్దేశించగలం. అదే లేకపోతే దౌర్బల్యానికి లొంగిపోతే మనం ఏం చేయగలం? కాబట్టి ఇక్కడ ఆ సుఖ మహర్షి స్పష్టంగా ఇలాగ మీ రాకకు కారణం ఏమిటి అని అంటే, పిత్రాహ ముక్తో భద్రంతే మోక్షధర్మార్థ కోవిద విదేహరాజో జాజ్యో మే జనకో నామ విశ్రుత తత్ర గచ్చస్వ వైతూర్ణం యది తే హృది సంశయ ప్రవృత్తౌ వా నివృత్తౌ వా సతే ఛేత్స్యతి సంశయం. సోహం పితుర్నియోగాత్వాముప ప్రష్టుమిహాగతః. ఓ మహానుభావ, మహారాజా, విదేహ దేశాధిపతి జనక మహారాజు, పూర్వం రాజులు కూడా పరిపాలకులు కూడా ధర్మవేత్తలై ఉండేవారు. ఇంద్రియ నిగ్రహం, ఋషికి ఏ నియమాలు ఉన్నాయో అటు ఇటుగా రాజు కూడా కొన్ని ఎగ్జంప్షన్స్తో అవే ఉన్నాయి. పరిపాలకుడైనటువంటి అంటే జనము, ధనము, అధికారం, విద్య, యవ్వనం ఇవన్నీ కూడా ఉత్తములైనటువంటి వారికి ప్రజలకు మేలు చేసేట్టుగా వాడు దాన్ని వినియోగం చేస్తారు. అధముడైన వాడు దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకోనే ప్రయత్నం చేస్తాడు. సహజం, అది దౌర్బల్యం, మానవ దౌర్బల్యం. ఆ మానవుని మనస్సులో ఉండేటువంటి దౌర్బల్యాన్ని ధర్మాచరణ చేత, గురువుల యొక్క అనుశీలన చేత, గురుసేవ చేత వాడు దాటగలడు. ఈ విదేహ దేశాధిపతి జనకుడు మోక్షధర్మం బాగా తెలిసినవాడు. ప్రవృత్తి ధర్మం అంటే కర్మకాండ, కర్మాచరణ, ఈ వ్యవహారాలు. అలాగనే నివృత్తి ధర్మం, మోక్ష ధర్మ విషయంలో కూడా నీకు సందేహాలు ఏదైనా ఉంటే, అంటే ఆయన చెప్పవలసింది చెప్పాడు. మనం విన్నాం, 2 రోజులు చెప్పుకున్నాం. మనుష్యుడైన వాడికి, ప్రతివాడికి కూడా అవి ఆచరించదగినటువంటివి, ఆలోచించదగినటువంటివి చెప్పాడు. కానీ ఇంకా సందేహం అన్నాడు. అంటే ఇది కొంచెం పెద్ద డోస్ పడాలి. మహారాజు దగ్గరికి పంపించాడు. తండ్రి ఎంత మంచి చెప్పినా కూడా కుమారుడికి అది పెద్ద లక్ష్యం ఉండదు. మా నాన్నకేం తెలియదు అనుకుంటాడు ప్రతి కొడుకు కూడా, కుమారుడికేం తెలియదని వాడు అనుకుంటాడు. కాబట్టి ఇంకొకటి థర్డ్ పర్సన్ ఎవరు? గురువు. ఆ గురువు
ఈ ఇది పిల్లలలో ఉండేటువంటి నైపుణ్యాన్ని వెలికి తీసి ప్రజలకు ప్రదర్శిస్తారు. విశ్వామిత్రులు చేసిన పని అదే. రామచంద్రమూర్తి దశరథుడి దగ్గరే ఉంటే ఉపయోగం లేదు. రాముడి యొక్క పరాక్రమం ఎలాగ తెలియాలి, లోకానికి తెలియాలి అని అంటే అందుకోసమే విశ్వామిత్రుడు వచ్చాడు. అక్కడ వత్సరామ ధనుఃపస్య ఇది రాఘవమబ్రవీత్ అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏత ఇమే తపసి స్థితాః. రాముని యొక్క మహత్వం, రాముని యొక్క సత్యపరాక్రమం నాకు తెలుసు. నేను తెలుసుకున్నాను. పుట్టి పెరిగింది ఎక్కడ? అయోధ్యలో. విశ్వామిత్రుడు ఎక్కడున్నాడు? ఎక్కడో అరణ్యాల్లో ఉన్నాడు. తాను పెంచి పెద్ద చేసిన తన కుమారుడు యొక్క గొప్పతనం ఒక ఋషి చెప్తున్నారు వచ్చి. నాకు తెలుసయ్యా నీ కుమారుడి యొక్క గొప్పతనం, నా వెంట పంపి ఒక 10 రోజులు అంటున్నాడు. ఊనషోడశ వర్షో మే రామో రాజీవలోచన నా యుద్ధయోగ్యతామస్య పశ్యామి సహ రాక్షసై. నా పిల్లవాడికి ఇంకా 16 ఏళ్ళు కూడా నిండలేదయ్యా మహర్షే. మైనార్టీ తీరలా, ఇంకా 16 ఏళ్ళు పూర్తి కాలేదు. నా యుద్ధయోగ్యతామస్య పశ్యామి సహ రాక్షసై. నా పిల్లవాడు రాక్షసులతో యుద్ధం చేయాలి, నాకే దడబుడుతుంది నువ్వు చెప్పే వాళ్ళ పేర్లు వింటే అంటే కోపాన్ని అభినయించాడు విశ్వామిత్రుడు. ఏతయిమే తపసి స్థితాః. నీ దృష్టి వేరు, మా దృష్టి వేరు. వస్తువునే చూస్తున్నావు నీవు. వస్తుగతమైనటువంటి ఆ అద్భుతమైనటువంటి స్వరూపాన్ని మేము చూస్తాం. ఎలాగా? యజ్ఞేన దానేన తపసా నాశకేన. యజ్ఞం చేత, దానాదుల చేత, తపస్సు చేత ఆ పరమాత్మ తత్వం తెలుస్తోంది. ఆ తపస్సు చేత పారమ్యాన్ని పొందిన వశిష్ఠాది మహర్షులు ఉన్నారు ఇక్కడ. మేమిద్దరమే కాదు, ఇంకా ఉన్నారు కదా, వాళ్ళని కూడా అడగవయ్యా, నా వెంట పంపించు అని అంటాడు విశ్వామిత్రుడు. రామాయణాల వల్ల మనకేం తెలుస్తుంది? రామాయణ భారత భాగవతాల వల్ల మనం ఎలాగ మాట్లాడాలో తెలుస్తోంది, ఎవరితో ఎలాగ ప్రవర్తించాలో తెలుస్తోంది, అన్ని విషయాలు తెలుస్తాయి. లేకపోతే జంతుప్రాయులం అయిపోతాం. చదువు ఎక్కువయ్యే కొన్ని సంస్కారం లేకపోతే ఏమవుతుంది? ఇవాళ క్రొత్త క్రొత్త ఆలోచనలు, విపరీత ఆలోచనలు. వివాహం చేసుకుంటామండి పిల్లలకి. నా శరీరం నా ఇష్టం. అమ్మ లేదు, నాన్న లేదు, భార్య లేదు, భర్త లేడు, పిల్లలు. దేనికిది? జంతువులే కదా అలా ఉండేది. అంటే జంతువు స్థితికి పోవటం నాగరికత. లింక్ ట్రెండ్ట విచిత్రమైన వస్తువు. అంటే ఏమిటన్నమాట? మన ఆలోచనల్ని తగ్గించుకొని ఎదుటివాడి కోసం, ఎవరో కాదు, భర్తకు భార్యో, భార్యకు భర్తో, వీరిద్దరు పిల్లల విషయంలోనో తమను తాము తగ్గించుకొని ఉండటానికి కూడా ఉండలేని స్థితిలో ఉంది. ఎందుకని? రామాయణాదులు వినక. ఆ సీతమ్మ, భారతంలో నలదమయంతులు, వీరంతా ఎలా ఉన్నారు? మధురంగా ఎలాగ భాషించాలి? వాచం హృదయహారిణి. ఆంజనేయ స్వామి ఆ మాటల విషయం, సంభాషణ చాతుర్యం. ఆహారాదులు మనం అనుకుంటాం ఇవాళ ఏవేవో రకరకాల జంతువుల యొక్క ఈ తింటే మనం బాగా స్ట్రెంత్గా, బలం ఎక్కువ అవుతుంది, రోగాలు వస్తాయిరా. ఇవాళ సైన్స్ కూడా చెప్పు. కాబట్టి బలమైన ఆహారం అన్నిట్లో ఉంటుంది, నీవు తీసుకునేదాన్ని బట్టి. ఆదివారం పనికిరాదు అని అంటే ఆదివారం ఒక్కరోజు, ఆ రోజు సూర్యారాధన చేయమని, తలంటుకోకూడదు. ఇలా కొన్ని ఏవో నియమాలు. ఎందుకని? భగవంతుని యొక్క అనుగ్రహం కలగటానికి కొన్ని నియమపాలన చెయ్యాలి. నియమాలు లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా నడిస్తే ఇతర రోజుల్లో నీ ఇష్టం. ఏకాదశి, పూర్ణిమ, అమావాస్య, కొన్ని తిథులు, కొన్ని నక్షత్రాలు, కొన్ని ప్రత్యేక పర్వదినాలు, ఆ రోజుల్లో నీవు కొంచెం నియమంగా ఉండు అంటే అది కూడా కష్టం అయిపోతుంది. చాలా చిత్రంగా ఉన్నది. కాబట్టి ఇక్కడ మహానుభావుడు అంటారు, మోక్ష విషయంలో సందేహం ఉంటే
అక్కడికి వెళ్ళి మహారాజు దగ్గరికి నీ సందేహాలు తీరుస్తాడంటే, మహానుభావ అందుకోసం వచ్చాను, నా ప్రశ్నలకు సమాధానాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పమన్నాడు. ఏమిటది? కిం కార్యం బ్రాహ్మణే నేహ మోక్షార్థస్య కిమాత్మక కథంచ మోక్ష ప్రాప్తవ్య జ్ఞానేన తపసాధవ. ఈయన బ్రాహ్మణుడు కాబట్టి నా కర్తవ్యం ఏమిటి? మోక్షం అనేటువంటి ధర్మ అర్థ కామ మోక్షములు అంటే ఎవరైనా సరే మనుష్యులైన వాడు ఈ 4 సాధించాలి. ధర్మం ఏమిటో తెలుసుకోవాలి, ధర్మం యొక్క వెలుగులో అర్ధకామాలు అనుభవించాలి. అర్థం అంటే ధనం, ప్రయోజనం, కామం అంటే కోరిక. ఈ లోక సంబంధమైనటువంటి కోరికలన్నీ కూడా ధర్మబద్ధంగా తీర్చుకో. అసలు కోరికలు లేకుండా ఉండలేను. ఎవరో నూటికి ఒకడు ఉంటాడు. కాబట్టి క్రమక్రమంగా నీ మనస్సుని శుద్ధం చేసుకో. కాబట్టి ఓ మహానుభావ, కర్తవ్యం ఏమిటి? ఈ మోక్షం అనేటువంటిది చివరిది కదా, అది మొదట్లోనే వచ్చింది. ఈ ప్రశ్న సుకుడికి అందరికీ రాదు ఈ ప్రశ్న. ఎందుకని? సహజంగా ఎంతటి వాడైనా సరే ఈ లోక మోహాలకు లొంగిపోతాడు. ఈ మోక్ష పురుషార్థ స్వరూపమేమిటి? ఆ మోక్షాన్ని పొందటానికి సాధనమేమిటి? జ్ఞానమా, తపస్సా? ఏది సాధన? ఈ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి మనకు పురాణాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ వేదాలు అన్ని ప్రశ్నలే. ప్రశ్నించేటువంటి తత్వాన్ని మనకు వేద విజ్ఞానం బోధిస్తుంది. ఎవరి దగ్గర ప్రశ్నించాలి? ఎక్కడ ప్రశ్నించాలి? యోగ్యుడైన గురువుని అడగాలి. అది కూడా ఎలాగ తెలుసుకోవాలనే జిజ్ఞాసతో, అంతేగాని వాడి బందా పట్టడం కోసమో లేకపోతే వాడిని అవమానపరచడం కోసమో కాదు. పరిప్రశ్నేన సేవయ. ఆ గురువుల దగ్గర వినయ వినమ్ర భావంతో స్వామి ఇది ఎలాగా అని తెలుసుకునేటువంటి కోరికతో అడగాలట. అంటే జనక మహారాజు అంటాడు, యత్కార్యం బ్రాహ్మణే నేహ జన్మ ప్రభృతి తత్శృణు కృతోపనయనస్తాత భవేద్వేద పరాయణ. నాయన, నువ్వు పుట్టినప్పటి నుంచి ఏం చేయాలి? ఉపనయనం చేసుకోవాలి, వేదాధ్యయనం చేయాలి, గురువు గారి సేవ చేయాలి, బ్రహ్మచర్య వ్రతపాలన చేయాలి, వేదాధ్యయనం చేయాలి, అగ్నికార్యం చేయాలి, దేవపితృ తర్పణలు చేయాలి, ఆ రుణ విముక్తి అవటానికి ప్రయత్నం చేయాలి. ఎవరిలో కూడా అనసూయక లోపాలు ఎన్నకూడదు, అసూయ ఉండకూడదు. గురువుగారికి సేవ చేసి సమావర్తన సంస్కారం, కాన్వోకేషన్ అంటారు కదా, ఇప్పుడు కూడా అదే వేదం నుంచి వచ్చినదే. విద్యావ్రత స్నానం, సమావర్తన సంస్కారం పొంది ఇంటికి రావాలి. స్వగృహానికి వచ్చిన తర్వాత వివాహం చేసుకోవాలి. వేదమే చెప్తోంది. 90% మంది మోక్షాసక్తులు కాదు. ఈ లోక విషయాల మీదనే ఆలోచన ఉంటుంది. అది తప్పు కాదు, కానీ అక్కడే ఆగకు అని చెప్తోంది వేదమాత. వివాహం చేసుకొని స్వభార్య యందే నిరతుడు కావాలి. తన భార్య తప్ప సర్వ ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీలందరినీ కూడా మాతృమూర్తిగా చూడగలగాలి. ఒక స్థితి వచ్చిన తర్వాత భార్యని కూడా తల్లిలాగా చూడమని. చూడండి ఎంత గొప్పగా చెప్పారో. మనం తెలుసుకోక, మన ధర్మంలో ఏమున్నాయో తెలియక, మన ధర్మం ఏమిటో మనకు తెలియకపోతే ఎవడో ఏదో చెబితే అదే ధర్మం అనిపిస్తుంది. వాడు నీ దాంట్లో రాళ్ళున్నాయి, రప్పలు ఉన్నాయి, నువ్వు చేసేది సరైంది కాదు, ఇదిగో మాకు చాలా గొప్పది అని అంటే ఓహో నిజమే కాబోలు అనిపిస్తుంది. మన ధర్మం ఏమిటో మనకి తెలియదు కదా. దీని అంతా కూడా నెగటివ్గా చెప్పే స్థితులు ఇవాళ ఉన్నాయి, అనాదిగా ఉన్నాయి. దాని నుంచి మనం బయటపడాలి. మన ధర్మం ఏమిటో మనం తెలుసుకోవాలి. రామాయణ భారత భాగవతాలు అధ్యయనం చెయ్యాలి. ఇతరులలో తప్పులని వెతకకుండా అందరితో తగినట్లుగా వ్యవహరించాలి. సంతానం కలిగిన తర్వాత ఆ కుమారుడికి గృహస్థ కర్తవ్యాన్ని అప్పగించి అరణ్యంలోకి వానప్రస్థుడుగా వెళ్ళాలి. అప్పుడు కూడా అగ్ని ఆరాధన చేయాలి, అతిథి సత్కారాలు చేయాలి. దీని తర్వాత ధర్మజ్ఞుడైన అతడు శాస్త్రానుసారం
అగ్నిహోత్రాలను ఆత్మారోపణ చేసుకొని ద్వంద్వాతీతుడై నిర్ద్వంద్వో వీతరాగాత్మ బ్రహ్మాశ్రమ పదే వసేత్. ఇప్పటికీ లోకస్థితి అనుభవంలోకి వస్తుంది, శాస్త్రానుభవము తెలుస్తుంది, ఈ కష్టసుఖాలు అనుభవిస్తాడు, లోక ప్రవృత్తి తెలుస్తుంది. అప్పుడు లోకం నుంచి కొంచెం మనం వాళ్ళు అంటుంటారు కదా రిటైర్మెంట్, వేద దీని ప్రకారం రిటైర్మెంట్ అంటే వానప్రస్థాశ్రమం. ఎవరితో ఏ సంబంధం లేకుండా ద్వంద్వాతీతుడై వైరాగ్యం దానిలో ఉండి పరబ్రహ్మ చింతనమే ప్రధానమైనటువంటి సన్యాస ఆశ్రమం. సన్యాసాశ్రమం అందుకొచ్చింది, సాధన కోసం వచ్చింది. ఆ సాధన ఏమిటి? పరమాత్మ చింతన నిరంతరం చేయాలి. గృహస్థుగా చేయాలి, బ్రహ్మచారిగా చేయాలి, వానప్రస్థుడిగా చేయాలి. అయితే అది పార్ట్ టైంగా ఉంటుంది. అంటే ఏంటి? ఏదో కాసేపు అలా చేసి మళ్ళా వాళ్ళ లౌకికమైన కార్యాలలో ప్రవృత్తులై అయినా కూడా పరమాత్మ స్మరణ, చింతన, మనన, ధ్యానాదులు విడవకుండా చేస్తే క్రమక్రమంగా ఒక వయస్సు, ఒక స్థితి వచ్చేసరికి సర్వాన్ని త్యజించి కేవలం పరమాత్మ చింతన కోసమే అనేటువంటిదే సన్యాస ఆశ్రమం. అలాగా ఉండి ఓ మహానుభావ ఇలాగ చెయ్యాలి అని ఆ పుట్టిన దగ్గర నుంచి మనుష్యుడైనటువంటి వాడు ఏ విధంగా ధర్మాన్ని తెలుసుకోవడం, ఆ ధర్మాన్ని ఆచరించడానికి సహధర్మ చరితమా, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ధర్మాన్ని సాధించడంలో సంతానాన్ని పొంది వారిని చక్కగా తీర్చిదిద్ది, అది కూడా యజ్ఞమే, ఇది నాది కాదు అనేటువంటి భావనతో ఇవన్నీ చెయ్యాలిట. భగవత్కర్మ చేస్తున్నాననే భావనతో చెయ్యాలిట. ఇలాగ చేసి క్రమక్రమంగా సర్వాన్ని త్యజించేటి మానసికమైన సన్నద్ధత కలిగి ఉండాలి అని అంటే సుఖమహర్షి అంటాడు, ఉత్పన్నే జ్ఞాన విజ్ఞాని నిర్ద్వంద్వే హృది శాశ్వతే కిమవశ్యం నివస్తవ్యం ఆశ్రమేషు భవేత్రిషు. ఓ మహారాజా, మీరంతా చెప్పారు బాగానే ఉంది, ఇది క్రమ పద్ధతి. లోకంలో 99% చేయవలసిన పని ఏంటది? పుట్టగానే వాడికి ఏం తెలియదు, 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు చదువుకుంటాడు, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాడు, ఏదో ఉద్యోగం చేస్తాడు, ఇంకేదో చేస్తాడు. ఇది బాగానే ఉన్నది. ఎప్పటికో 70 ఏళ్ళు వచ్చిన తర్వాతనో 60 ఏళ్ళు వచ్చిన తర్వాతనో వానప్రస్థ సన్యాసం, ఇలాగ మానసికంగా అయినా అన్నిటినీ త్యజించాలి, ఇవన్నీ చెప్పావు. కానీ బ్రహ్మచర్య ఆశ్రమంలోనే అంటే వేదాధ్యయనం చేస్తాడు, వేద ధర్మాలు పరిశీలన చేస్తాడు, ఏది సత్యమనేది, ఏది సారవంతమైనది, సారతమమైనది, ఏదో చిన్న వయస్సులోనే వాడికి జ్ఞాన వికాసం కలుగుతుంది. అలాంటి వాడు ఏం చేయాలి? సనాతనమైన జ్ఞాన విజ్ఞానాలు. జ్ఞానం అంటే ఇక్కడ ఆత్మజ్ఞానం, విజ్ఞానం అంటే తదనుభవం. విజ్ఞానం అనే దానికి చాలా అర్థాలు, విశేషమైన జ్ఞానం. విజ్ఞానం అంటే ఇప్పుడు సైన్స్ అని లోక స్థితిలో, కానీ ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో అనుభవము అని. ఈ జ్ఞానము విజ్ఞానం, ఆత్మజ్ఞానం తదనుభవం కలిగితే, హృదయంలో రాగద్వేషాదులైన ద్వంద్వాలు దూరమైతే నిర్ద్వంద్వ స్థితి. అప్పుడు కూడా వ్యక్తి ఈ గార్హస్థ్య వానప్రస్థ సన్యాసాలలో ఉండటం అవసరమా అని అడిగా. ఉపనిషత్తుల్లో లేదా ప్రవ్రజేత్, నిజంగా తీవ్రమైనటువంటి ఆ ఉద్వేగం కలిగితే ఎలాగా? ఏతద్భవంతం పృచ్ఛామి తద్భవాన్ వక్తుమర్హతి యథా వేదార్థతత్వేన బ్రూహి మే త్వం జనాధిప. మహారాజా, నిన్ను అడుగుతున్నాను, వేదంలోని అసలైన సిద్ధాంతం ఏమిటి? ఏది చేస్తే సముచితం? వివాహం చేసుకొని పిల్లల్ని కానీ ఇంకేదో అయ్యి చివరిలో ఏదో అని చేయటమా, లేదా చిన్న వయస్సులోనే ఈ మోక్ష సాధనకు ఉపక్రమించడం, ఇది కరెక్టా అడిగే. జనక మహారాజు అంటున్నాడు, నా వినా జ్ఞాన విజ్ఞానే మోక్షస్యాధిగమో భవేత్.
వినా గురు సంబంధం జ్ఞానస్యాధిగమ స్మృత. జనక మహారాజు చెప్తున్నాడు, నాయన జ్ఞానం విజ్ఞానం అనే రెండూ లేకుండా మోక్షప్రాప్తి కలగనట్లే సద్గురువు యొక్క సంబంధం లేకుండా, ఆచార్యానుగ్రహం గురూపదేశం లేకుండా జ్ఞానము కలగదు. జ్ఞానం కలిగితేనే కదా తదనుభవం. కాబట్టి అంటే మనకొక రోగం వచ్చింది, మనమే నిర్ధారణ చేసుకుని ఫలాని రోగం అయింటోంది అని షాపుకి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొని వచ్చి వాడుకుంటే ఎలా ఉంటుంది? అది ఏదైనా కావచ్చు, తగ్గచ్చు, తగ్గకపోవచ్చు, లేదా పెరగచ్చు, ఇంకేదైనా విపరీత పరిణామాలు కలగవచ్చు. అలాగనే మన మానసిక స్థితి ఇది మనకంటే గురువు గారికే తెలుస్తుంది. సద్గురువులు సదాచార్య ఎవడు పడితే వాడు కాదు, మన యొక్క స్థితిని గుర్తించగలిగేటువంటి వాడు. అలాంటి గురువు దగ్గరకు వెళ్ళాలి. ఆయన చెప్తాడు, నాకు వైరాగ్యం ఉందండి, నాకేమీ ఎవరి మీద ఏ ఆకాంక్ష లేదు, ధనం మీద ధనాకాంక్ష లేదు, అధికారం మీద ఆకాంక్ష లేదు, వివాహం చేసుకోవాలని లేదు, ఇంకేది చేయాలని లేదు, రికామీగా ఉండ అంటే అది సరికాదండి. ఆ సంస్కారం అనేటువంటిది ఎలాగా ఏ స్థితిలో ఉన్నటువంటిది, మనలో ఉన్నటువంటి అహం నాకు అన్నీ తెలుసు అనిపిస్తోంది. గురువు దగ్గర తల వంచటానికి మనం తొందరగా అంగీకరించాం, కానీ శాస్త్రం అది అంగీకరించదు. ఒక గురువు దగ్గరకు వెళ్ళి ఆశ్రయించాలి, ఆయన దగ్గర ఉపదేశం పొందాలి. నీకు తెలిసిన విషయమే కావచ్చు అది. గురు ప్లవయిత తస్య జ్ఞానం ప్లవయిహోచ్యతే విజ్ఞాయ కృతకృత్యస్తు తీర్ణస్తదుభయం త్యజేత్. ఎలాంటిది? ఒక నదిని దాటాలి. నదిని దాటాలంటే ఇప్పుడు బ్రిడ్జీలు వచ్చేసాడు, వెనక పడవలు ఉండే, ఆ పడవ నావికుడు దాటించేవాడు. ఆ పడవ అవతలి ఒడ్డుకు చేరాం పడవతో, ఏం చేస్తాం? ఆ పడవని వదిలిపెట్టేస్తాం, దాటించిన వాడిని కూడా అంతవరకే. అలాగనే ఈ సాంసారికమైనటువంటి క్లేశాల నుంచి బయటపడటానికి ఆ గురువు అనేటువంటి జ్ఞానం అనేటువంటి నౌక, ఆయన ప్రసాదించే జ్ఞానమే పడవ లాంటిది, నౌక లాంటిది. ఆ జ్ఞానాన్ని పొంది ఈ భవం అనేటువంటి సముద్రం, భవం అంటే చావడం, పుట్టడం, కర్మలు, జన్మలు ఇలాగా ఉండేటువంటి దీన్ని దాటి కృతకృత్యుడవుతాడు. ఆ నావని అవతల ఒడ్డుకు చేరిన తర్వాత అన్నిటినీ కూడా త్యజించినట్లుగా ముక్త పురుషుడు గురువుని, జ్ఞానాన్ని, అన్నిటినీ త్యజిస్తాడు. మనకు లోగడ చెప్పుకున్నాం మనం, ఆ జలభరతోపాఖ్యాలు అన్నీ త్యజించి రాజ్యాన్ని అన్నీ వదిలిన వాడికి ఆ జింక, అయ్యో ఇది నేను లేకపోతే దీని బ్రతికేమైపోతుందో ఎంత ఆలోచన చేశాడు. అది పట్టుకొని దాని కారణంగా 2 జన్మలు ఎత్తవలసి వచ్చింది. అనుచ్ఛేదాయ లోకానాం అనుచ్ఛేదాయ కర్మణాం. ఈ లోకాలు, సృష్టి, ఇవన్నీ కూడా విచ్ఛిన్నం కాకుండటానికి, పరంపరగా వచ్చేటువంటి కర్మలు భంగం కాకుండా ఉండటానికి 4 ఆశ్రమాలు, వర్ణాల యొక్క పరిపూర్ణ సిద్ధి కోసం ధర్మాన్ని పూర్వం ఆచరించారు పెద్దలు. ఎందుకయ్యా? శ్రీకృష్ణ భగవానుడు వివాహం చేసుకున్నాడండి. 16,000 మందిని, ఒకరినా ఇద్దరినా? నేను ఒక్కరినే చేసుకుంటున్నాను, లేకపోతే ఇలాగ మనకు ఆలోచనలు వస్తాయి. శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు ఏది ఎవరిని ఏది కోరలేదు, వచ్చిన దాన్ని కాదనలేదు. 16,000 మందికి 16,000 గృహాలు, 16,000 రూపాలతో ఒకేసారి ఆ 16,000 మందిని వివాహం చేసుకున్నారు. నరకుడి యొక్క చెరలో పడినటువంటి వారిని అందరినీ మీ ఇష్టం వెళ్ళొచ్చు అనంటే వారందరూ కూడా తమను విడిపించినటువంటి శ్రీకృష్ణస్వామిని భర్తృభావంతో చూశారట. నువ్వు ఏ భావంతో చూస్తే ఆయన అలాగ అనుగ్రహిస్తాడు. వారందరినీ పత్నులుగా స్వీకరించాడు. చాలా అద్భుతం. మనకేమిటి, నారదుడికే అనుమానం వచ్చింది, అసలు ఎలా కాపురం చేస్తున్నాడు, ఒక్కళ్ళతోనే నానా అవస్థపడుతూ ఉంటే ఇదేమిటంటే ప్రతి ఇంటిలో ఆయన గృహస్థ ధర్మాన్ని పాటిస్తున్నారట.
ఒక చోట పిల్లల్ని భుజాల మీద ఎక్కించుకొని తిరుగుతున్నాడు, ఇంకో చోట కత్తి యుద్ధం చేస్తున్నాడు, ఇంకో చోట పురాణ శ్రవణం చేస్తున్నాడు. భాగవతంలో చివరిలో వస్తుంది, చూస్తే తెలుస్తాం. అంతా అయింది. మళ్ళా రుక్మిణీదేవి గృహానికి వస్తే అక్కడ హాయిగా విశ్రాంతిగా కూర్చున్నాడు. నమస్కారం చేస్తే ఏమయ్యా అయిందా నీ పరిశోధన అన్న. కాళ్ళ మీద పడ్డాడు. భగవత్తత్వం అచింత్యం. ఆయన ఏదీ కోరలేదు. ఆ కోరలేని స్థితి, ఆ యోగ స్థితి నీకుంటే నువ్వు కూడా చెయ్యి. 1000 రూపాలు ధరించిన యోగులు కూడా ఉన్నారు. కాబట్టి మనల్ని ఎవడో ఏదో చేశారని పోల్చుకోకూడదు. మన మహానుభావులు, మన ఋషులు, మహాత్ములు, యోగులు. యోగేశ్వరేశ్వర శ్రీకృష్ణస్వామిని యోగేశ్వరేశ్వరుడు అన్నారు. ఆ గృహస్థుగా ఉన్నప్పటికీ కూడా గృహస్థ అన్ని ధర్మాలకు అతీతమైన స్థితిని చూపించాడు ఆయన. కనుక ఈ కర్మలు ఎందుకయ్యా, నేను కర్మల్ని మానివేస్తే వివాహం ఎందుకు చేసుకుంటారు? మహానుభావులు కూడా చేసుకున్నారు. వివాహం అంటే భయపడి లేక భంగపడి, వివాహం అనేది ఆధ్యాత్మిక చాలామంది ఒక వెర్రి ఆలోచన. వివాహం చేసుకొని పిల్లల్ని కానీ లేదా భార్య భర్త ఇలాగ ఉంటే చాలా బాధ్యతలు ఉంటాయి. వీటి నుంచి మనం దీంతోనే పడి ఉండాల్సి వస్తుంది. మనం ఏం సాధన చేయలేం. చేసేవాడు ఎక్కడైనా చేస్తాడు, ఎప్పుడైనా చేస్తాడు. చేయని వాడు అన్నీ వదిలివేసి అడవిలో అన్నీ వదిలేసి కూర్చున్నా వాడికి మనస్సులో ఏదో తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉండి నీవు సాధన చెయ్యాలి. అప్పుడే నీలో వికారాలన్నీ ఉన్నాయా పోయాయా తెలుస్తుంది. అడవిలోకి వెళ్ళినా అది వదిలిపెట్టదు నీ కర్మ, నీ ఆలోచన. కాబట్టి ఇక్కడ ఉండే నాలో ఉన్న కామం పోయిందా, క్రోధం పోయిందా, లోభం పోయిందా, ఈ జనాల మధ్య ఉండే నీవు సాధన చేస్తే నీ స్థితి ఏమిటో తెలుస్తుంది. కనుక ఈ కర్మాచరణ భంగం కాకూడదు అని ఈ వ్యవస్థలు, ఈ ధర్మాలు ఏర్పాటు చేశారు మహానుభావులు. అనేన క్రమయోగేన బహుజాతిషు కర్మణం. ఈ విధంగా అనేక కర్మలు, యజ్ఞాలు, యాగాలు, శ్రౌత స్మార్త క్రియాకళ. ఎందుకయ్యా ఇన్ని కర్మలు? ఈ ఆలయ వ్యవస్థలు ఇవన్నీ కూడా మన కోసమే, మనస్సు సమాధాన పడటం కోసమే. ఈ కర్మలు చేస్తూ శుభ అశుభ కర్మల యందు ఆసక్తిని త్యజించడం వల్ల మోక్షం లభిస్తుంది. ముళ్ళుని ముళ్ళుతోనే తీయటం అంటారు కదా, అలాగ కర్మని కర్మతోనే త్యజించడం. ఏ పని చేయకుండా కూర్చోగలవా? చాలా కష్టం. ఏ పని చేయకుండా మీకు ఏమి చేయక్కర్లేదండి, డబ్బులు ఏ విధమైనటువంటి బాధ కలగకుండా మేము చూసుకుంటాం అన్నారనుకోండి, ఎవరైనా ఉండగలరా? చస్తే ఉండలే. ఎందుకని ఈ వాసనలు, సంస్కారాలు మన మీద ఎన్నో జన్మల యొక్క బరువులు, భారం మోస్తున్నాం. ఆలోచనల భారం. అది ఒక చోట కుదురుగా కూర్చోనివ్వదు. అందువల్ల అవగాహన ఉండాలి. ఆ సంచిత కర్మల యొక్క స్థితి తత్వజ్ఞానం చేత తొలగిపోతుంది. అందుకనే మన వాళ్ళు చమత్కారంగా చెప్తారు, కొన్ని హీన పదార్థాలు ఆ వాసనలకు అలవాటు పడినటువంటి వ్యక్తిని ఒక పూల ఇంటిలో నిద్రబొమ్మన్నారట. ఆమెకు నిద్ర పట్ల మళ్ళా ఆ వాసనలు, దుర్వాసనలు వచ్చేటువంటి ఆ తట్ట తీసుకొచ్చి పెడితే హాయిగా. ఎందుకని ఆ అలవాటు. అలాగనే పూలు అమ్మేటువంటి ఆమెను తీసుకువెళ్ళి అక్కడ ఆమె కూడా నిద్రపట్ల. అంటే ఒక చిన్నదే మనం దేని మీద అభ్యాసం ప్రతిరోజు చేశామంటే అది మనకు, అది లేకపోతే ఉండలేము అనే స్థితి కలుగుతుంది. మరి జన్మలుగా పేరుకుపోయినటువంటి ఈ కర్మల వాసన అంటే సంస్కారాల యొక్క ప్రభావం మన నెత్తిన చాలా పడి ఉంటుంది. అందుకనే నీవు చేసేటువంటి కర్మలు భగవత్ప్రియం అయ్యేట్టుగా చెయ్యి. నువ్వు ఆహారం వండుకొని తినాలి, నీకు బాగా మంచి మంచి మధుర పదార్థాలు తినాలన్నది, చెయ్యి. ఆ చేసినవి ఏం చేస్తావు? కృష్ణుడికి నివేదన చెయ్యి. ఆ నివేదన వలన మనస్సుకి హాయి కలుగుతోంది ఆ పదార్థం. ఇది ప్రసాదం. మన ఇంట్లో చేసుకోలేమా? పులిహోర, పొంగలి
ఇంకేదేదో లడ్లు దోశలు ఇవన్నీ కూడా మనం చేసుకోలేమా? దేవాలయానికి వెళ్ళి దేనికనంటే భగవంతుడి యొక్క దృష్టి ప్రసరిస్తే ఆ ప్రసరణ వల్ల, దృష్టి ప్రసారం వల్లనే వారు దానిలో ఎసెన్స్ లాగేస్తారు. అది ప్రసాదం. ప్రసాదం అంటే అనుగ్రహం అని. అప్పుడు అది చాలా మధురంగా ఉంటుంది. దానివల్ల చిత్త ప్రశమనం కలుగుతుంది. అలాగనే నీవు చేసే ప్రతి పనిని కూడా పెద్దవాళ్ళు, అందుకనే మనం ఏదైనా వస్తువులు చేస్తే అది భగవంతుడికి సమర్పించి తీసుకునేవాడు. నిజంగా ఆయన తీసుకుంటే ఆయన దగ్గరికి పోం మనం. కాబట్టి ఆయన చూపించైనా సరే తీసుకుంటే, ఇది మా కృష్ణయ్యదండి, ఇది మా రామచంద్రమూర్తిది, ఆయన మా ఇంట్లో, ఆయన ఇంట్లో మేము ఉన్నాం. ఉత్తర దేశంలో అయోధ్య కానీ మధుర కానీ అక్కడికి వెళితే ప్రతి ఇంటిలో చక్కగా అలంకారం, వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలాగా రాముణ్ణి కృష్ణుణ్ణి అలంకారాలు చేసి పెడతారు. ఇది మా అల్లుడు, ఈయన మా కుమారుడు అంటే భగవంతునితో మమేకం అవ్వడం. ఆయన ఇంట్లో మేము ఉంటున్నామండి, మా నాన్నగారండి, ఎంత భావన అది. కాబట్టి ఈ కర్మలను అనుష్ఠిస్తూ క్రమక్రమంగా ఆ కర్మల మీద ఆసక్తిని వదలాలట. గతించిన అనేక జన్మలలో మంచి పనులు చేస్తూ చేస్తూ బహుసంసార యోనిషు, సర్వేంద్రియాలు పవిత్రమైనప్పుడు శుద్ధమైన అంతఃకరణం కలిగినటువంటి మనుష్యుడు మొదటి ఆశ్రమంలోనే వాడు మోక్ష జ్ఞానాన్ని పొందుతాడు. అందుకనే కొంతమంది మహానుభావులు, యోగులు, జ్ఞానులు, భక్తులు పుట్టుకతోనే 5 ఏళ్ల వయస్సులోనే వాడికి గొప్ప జ్ఞానం కలుగుతుంది. మనకు 90 ఏళ్ళు వచ్చినా కలగదు. 90 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా ఆరాటం. మా మనవాడికి ఉద్యోగం వస్తే బాగుందండి, వీడేం చేస్తాడు, వీడు కదలలేడు, వాడికి వస్తే ఊడితే వీడికెందుకు, ఎంతవరకు తన కుమారుడు, వాడికి అంతవరకు బాధ్యత, తన సంతానం వాళ్ళ వరకు చూడాలి. ఆ తర్వాత ఏం చేయాలి, తన సంగతి ఏదో చూసుకోవాలి. కనుక ఇక్కడ ఆశ్రమాలలో ఇతరమైనటువంటి స్థితి అక్కరలేదు. ఆ స్థితిని పొంది మోక్ష జ్ఞానాన్ని పొందాలి అనేటువంటిది ఆ మొదట్లోనే వస్తోంది. అప్పుడు బ్రహ్మచర్యాశ్రమంలోనే ఆత్మసాక్షాత్కారం అయితే పరమాత్మను కోరే జీవన్ముక్తుడికి, ఆ విద్వాంసుడికి మిగిలిన ఆశ్రమాలలో ప్రవేశించవలసిన అవసరం ఏముంటుందయ్యా? రాజస తామస దోషాలను వదలి సాత్విక మార్గాన్ని ఆశ్రయించి బుద్ధి ద్వారా ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి. ఈ బుద్ధి అనేది చాలా దగ్గరగా ఉంటుంది ఆత్మకు అని. నిత్యం దోషాన్ వివర్జయేత్ సాత్వికం మార్గమాస్తాయ పశ్యేదాత్మానమాత్మనా అని ఇక్కడ సర్వ ప్రాణులలో ఆత్మను, ఆత్మలో సర్వ ప్రాణులను దర్శించగలిగినటువంటి వ్యక్తి నీటిలో ఉన్న పక్షి నీటిలో ఉండి కూడా నీరు అంటనట్లుగా సంసారంలో ఉంటాడు. ఇది మన గోల్, మన లక్ష్యం. అది సంసారంలో ఉన్నా కూడా, అంటే పడవలో నీరు చేరితే ప్రమాదం, నీళ్ళల్లో పడవ ఉండవచ్చు. అలాగే సంసారంలో ఉండవచ్చు, కానీ మన మనస్సులో సంసారం ఉండకూడదు. ఆ స్థితి రావాలంటే చెప్పుకున్నంత సులభం కాదు కదా అంటారేమో. అందుకనే భగవంతుడిని నిరంతరం స్మరించమన్నారు. ఆ స్మరణ చేస్తూ, చింతన చేస్తూ, ధ్యానం చేస్తూ మనం చేయవలసినటువంటి కర్తవ్యాలు చేస్తే తెలియవలసినది తెలుస్తోంది అని కూడా మనకు స్పష్టం చేయటం జరుగుతోంది. ఆ విశేషాలను మరలా క్రమంగా గ్రహిద్దాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీశాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యः పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः.
అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రేయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణు ప్రవర్ధతాం సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. వాసుదేవ నారాయణ ముకుంద మాధవ శ్రీహరి గోవింద వాసుదేవ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద.